తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. శ్రావణ శుక్రవారాన్ని ప్రతి ఒక్కరూ కూడా మహిళలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే వారి సౌభాగ్యము శ్రీ సంపదలు తులతూగుతుందని వారి ప్రగాఢమైన నమ్మకం. ఈ నేపథ్యంలో శ్రావణ మాసం ప్రారంభమై శుక్రవారము ప్రతి శ్రావణ మాసంలో కూడా 1, 3, 5 శుక్రవారాలను మహిళలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి అమ్మవారి దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని గిరింపేట దుర్గమ్మ దేవాలయం, వైఎస్ఆర్ కాలనీలోని కరుమారియమ్మ దేవాలయం, నగరంలోని పలు దేవాలయాలలో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రకాలైన మట్టి గాజులు అమ్మవారికి సమర్పించి ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలు, నిమ్మకాయ దీపం వెలిగించి అమ్మవారికి మనసావాచ కర్మణ మహిళలు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఇది ప్రతి శ్రావణ శుక్రవారం ఆనవాయితీగా వస్తోంది. ఈ శ్రావణ శుక్రవారం రోజు వారు మహిళలు ఉపవాసం ఉండి ఇంట్లోనే పిండి వంటల్ని, ఇతర పిండి పదార్థాలని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మహా నైవేద్యాన్ని ప్రసాదించి అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చనలతో పాటు ప్రత్యేక వివిధ రకాలైన పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అమ్మవారిని అక్కడ అర్చకులు అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. దీంతో వారి సౌభాగ్యం బాగుంటుందని, 5వ తరంతో పాటు వారి వంశం కూడా బాగుంటుందనే నమ్మకంతో ఈ కార్యక్రమాలని, ఈ ప్రత్యేక పూజాది కార్యక్రమాలను కూడా వారు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మనం గిరింపేటలోని దుర్గమ్మ దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ అధిక సంఖ్యలో మహిళలు పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారికి సమర్పించి వారి యొక్క మొక్కులను తీసుకుంటున్నారు. ఇదే విధంగా పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకు, భక్తి ప్రపత్తులతో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన గట్టి చర్యలను చేపడుతున్నారు.